హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, బంగాళదుంపలు, చనాదాల్, ఉప్పు, పసుపు, కారం, కొరియండర్ లీవ్స్, ఆయిల్ అన్నీ ఈ విధంగా మిక్స్ అయ్యి మన కర్రీ కుక్ అవుతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము తయారు చేస్తున్నామండి ఈ కర్రీని. బంగాళదుంపలు పచ్చివి పిలిచి తీసేసి పచ్చిపప్పు గంట ముందు నానబెట్టేసి రెండు మిక్స్ చేసి ఉప్పు పసుపుతో ముందుగా కుక్ చేసామండి. నెక్స్ట్ అన్నీ అందులో యాడ్ చేసేసామండి. పెద్దల్లిపాయ పీసెస్, ఉప్పు, పసుపు, కారం, కొరియండర్ లీవ్స్, ఆయిల్, రెడ్ చిల్లీ పౌడర్, వాటర్ అన్నీ అండి. ఈ విధంగా మన కర్రీ కుక్ అవుతుందండి. అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్ కూడా యాడ్ చేసేసామండి. ఈ మన కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇకపోతే చపాతీస్ అండి. ముందుగా ప్రెస్ చేసి పెనం మీద కొద్దిపాటి ఆయిల్తో ఈ చపాతీస్ని ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఈరోజు పెద్దలకి ఈ విధంగా వాళ్ళ సంతృప్తి కోసం పేదవాళ్ళకి ఈ రొట్టెలు, ఆ కర్రీ పంచుతారండి. మేము కూడా ఏదో కొద్దిపాటిగా ఈ విధంగా తయారు చేసామండి చపాతీస్ అండి. ఇక ఆ కర్రీతో ప్యాక్ చేసేసి పంచుతామండి. చూస్తున్నారు కదా, నాన్ వెజ్ లేకుండా ఈ విధంగా మన కర్రీ తయారైందండి. ముందుగా పిండిని కలిపేసి చపాతీస్ ప్రెస్ చేసామండి. వాటిని ఈ విధంగా పెనం మీద కొద్దిపాటి ఆయిల్తో ఫ్రై చేస్తున్నామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. చపాతీస్ రెడీ అయిపోయాయండి. ఇక ప్యాకింగ్ కూడా రెడీ అయిపోయిందండి. చిన్న పాలిథిన్ కవర్లో కర్రీ ఈ విధంగా కొద్దిపాటి పెద్ద సైజు కవర్లో చపాతీస్ ప్యాక్ చేసామండి. ఇక వీటిని పేదవాళ్ళకి పంచితే మన పెద్దల ఆత్మ శాంతిస్తుందని చెప్తారండి. ఈరోజు షబ్బే బరాత్ కదండి, అందుకని ఈ విధంగా తయారు చేసామండి. బై అండి.